చిన్నబాబు, నా గదిలో కళ్ళజోడు మర్చిపోయింది, తెచ్చిపెట్టు. అలాగే. నీకు క్రికెట్ పిచ్చి పట్టుకుంది చూడు. మీ బాబాయిని కళ్ళజోడు తమ్మన్నాను, వెళ్ళి అడిగి పట్టరా. బాబాయ్ కళ్ళజోడు తేడానికి ఇంతసేపా? తాతయ్య తిడుతున్నారు ఇటీ, నేను ఇస్తాను. కాగితాలు లోపల పెట్టమ్మా. మనీళ్ళు మనం అమ్ముకుంటా ఉంటే ఏమిటో ఈ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధం. ఆ కాగితాలు, ఈ కాగితాలు, మున్సిపాలిటీ సర్టిఫికేట్లు, అబ్బబ్బబ్బబ్బా, ఇన్ని లొసుగులున్నాయని భయపెట్టి ఎవరికి వాడు ఇల్లు తక్కువ కొట్టేయాలని చూస్తున్నాడు. ఏమిటోనమ్మా, ఈ పెళ్లి ఆగిపోతుందేమో అనిపిస్తోంది. ఎందుకు ఆగిపోతుంది నాన్నగారు? మేము లేము. సంపాదించే కొడుకులు ఎద్దులు లాంటి వాళ్ళు ముగ్గురున్నారు కదండి. తప్పుడు ఉపమానాలు చెప్పకు. భర్తని బావగారిని ఎద్దులతో పలుచుకోవడదే మొద్దు. నాన్నగారు, మా మామగారు డబ్బిస్తామన్నారు. ఇంత బ్రతికి ఎవరిని దేనికి దేహి అని ఎరగని నేను ఇవాళ బియ్యంకుడు ముందు చేయి జాపలేనురా. దానంగా కాదు మామగారు, అప్పుగా ఇస్తానన్నారు మా నాన్న. అవునండి, అప్పుగానే. అది ఇల్లు రెండో తనఖా పెట్టుకుని. అవునండి, రెండో తనఖా. ఏమైనా వద్దమ్మా, బంధువులతో లావాదేవీలు పెట్టుకోవడం మంచిది కాదు. ఒక్కోసారి డబ్బు, బంధుత్వం రెండూ పోతాయి. కాస్త టైం ఉంటే వేరే ఆలోచన ఏదైనా చేసేవాళ్ళం. పెళ్లి దగ్గరకు వస్తుందాయే, తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటేనే మంచిదేమో. కాస్త ఆలోచించండి మామయ్య గారు. నువ్వు ఆ మాట అంటున్నావా అమ్మా? ఏమైనా కాస్త టైం తీసుకొని చెప్తాను. నాకు 2 రోజులు వ్యవధి ఇవ్వండి. అలాగే నాన్నగారు. రావే. నాన్నగారు, కాకినాడ, రాజమండ్రి అడ్రస్ అన్ని రాశాను. హైదరాబాద్ అడ్రస్ కూడా. విసిగించకు. కాస్త తీదేమంటారా మామయ్య గారు? వద్దమ్మా, టీ ఎక్కువ తాగితే కిడ్నీకి మంచిది కాదట. ఏ నాన్నగారు, మీకు ఒంట్లో బాగోలేదా? నాకేమిట్రా, నల్లరాయిలా ఉన్నాను. అమ్మా, టీ తీసుకురా, తాగుతాను. ఈ లోపల మొహం గడిపొస్తాను. టీ తీసుకోండి మామయ్య గారు. ఇక్కడ పేపర్ పెట్టానమ్మా, నువ్వేమైనా చూసావా? లేదు మామయ్య గారు. ఇక్కడే పెట్టానమ్మా, కనపడడం లేదు. ఇదిగో మామయ్య గారు, ఇదిగో. అది వాళ్ళ పేపర్ అమ్మా, నిన్నటి పేపర్ కావాలమ్మా నాకు. ఇక్కడే పెట్టానమ్మా, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎవరైనా తీసుకెళ్లారేమో, నేను వెళ్ళి కనుక్కుంటాను. మీరు టీ తీసుకోండి. లక్ష్మి, ఆ పేపర్ నాకు కావాలమ్మా, అందులో చాలా ముఖ్యమైన విషయం ఉంది. నాన్ని నమ్మి నా పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదన్నయ్య. నేను పెళ్లి చేసుకోను. ఏ విషయంలోనైనా ఆయన ఎక్కువ బాధపడ్డా, ఆందోళన పడ్డా ఈసారి ప్రాణానికే ప్రమాదం కావచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. అనుకున్న ప్రకారం ఈ 27వ తేదీ ముహూర్తానికి మీరు పెళ్లి చేయగలిగితే చాలా మంచిది. లేకపోతే వేరే సంబంధం చూసుకో గత్యంతరం లేదు. ఎవరినైనా పెద్దవాళ్లతో సంప్రదించాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడి గట్టి నిర్ణయం తీసుకుని రావాలి. ఇవాళ ఒప్పుకుని రేపు కాదంటే నాకు ఇబ్బంది కలుగుతుంది. ఎవరిని అడగక్కర్లేదు సార్, అన్నీ ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చాను. అలాగే బాబు, ఒక్కసారి మా ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం. రేపు ఇదే టైంకి రా. థ్యాంక్ యూ సార్. సార్, ఏమిటి బాబు, ఏమైనా అనుమానమా? కిడ్నీ ఇచ్చిన వాళ్ళకి ఎంత డబ్బైనా ఇస్తామని పేపర్లో వేశారు. అవును బాబు, నీకెంత కావాలి? ఎక్కువ అడుగుతున్నానేమో, తెలియక అడుగుతున్నాను. 1,00,000 రూపాయలు ఇవ్వగలరా? 1,00,000 రూపాయల? నా ఒక్కగానొక్క కొడుకు కంటే ఈ లక్షలు కోట్లు నాకు ఎక్కువ బాబు. అది చాలు సార్,
అంతకన్నా 1 రూపాయి ఎక్కువ వద్దు, 1 రూపాయి తగ్గినా సరిపోదు. ఆ 1,00,000 రూపాయలుంటే నా చెల్లెలు పెళ్లి జరిగిపోతుంది. అలాగా, అలాగే ఇస్తాను బాబు. సార్, ఇంకా ఏమిటి బాబు? ఆపరేషన్ ముందే ఆ డబ్బు అవసరం ఉంటుంది, ఇవ్వగలరా? తప్పకుండా ఇస్తాను బాబు. రేపు డాక్టర్ గారు ఓకే అనగానే ఇస్తాను. ఒక్క నిమిషం బాబు. హలో, హరిశ్చంద్ర ప్రసాద్ గారా? అవును, హరిశ్చంద్ర ప్రసాద్ అని పేపర్లో ప్రకటన వేసింది నేనే. చెప్పండి. నమస్కారం సార్. నేను నా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానండి. మీరు కిడ్నీ ఇస్తారా? అవును సార్. సార్, మీరు నాకు మాట ఇచ్చారు, ప్లీజ్. మీ వయసు? వయస్సు 62 ఉంటుందనుకోండి, కానీ ఇంతవరకు ఒక్క పన్ను కూడా కదలలేదండి. ఎప్పుడూ మంచం ఎక్కలేదండి. కావస్తే ఏ డాక్టర్ చేతైనా పరీక్ష చేయించుకోవచ్చు సార్. సారీ సార్, మీ వయసు ఎక్కువ, మీ కిడ్నీ పనికిరాదు. ఉంటానండి. థ్యాంక్ యూ సార్. వయస్సు ఎక్కువ, అడుక్కోవడానికి అడ్డుపడే మనస్సు, అమ్ముకోవడానికి అడ్డుపడే వయస్సు. హలో, హరిశ్చంద్ర ప్రసాద్ గారా? రండి రండి. ఓ మిస్టర్ మధుసూదన్ రావు, వెల్కమ్ వెల్కమ్. నమస్తే సార్. మీకు తెలుసా? తెలుసా ఏమిటండి, ఇతను మా స్పోర్ట్స్ క్లబ్ హీరో, మంచి గోల్ కీపర్. హెస్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. అవును, మీరిద్దరు కలిసి వచ్చారేమిటి? మనం పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసి కిడ్నీ ఇస్తానంటూ వచ్చాడు. కిడ్నీ ఇస్తాడా? బాగా ఆలోచించేస్తున్నావు ఈ పని. బాగా ఆలోచించుకునే నా దగ్గరకు వచ్చాడు. మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడుకున్నాను. అవును, నేను దీనికి ఒప్పుకోను. డాక్టర్, నా వైపు నుంచి కూడా కాస్త ఆలోచించండి. యు ఆర్ మై ఫ్యామిలీ డాక్టర్. కావచ్చు, కానీ నేను డాక్టర్ని. ఆరోగ్యం గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్పడం నా బాధ్యత. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మధుసూదన్ రావు, రమ్య. మన శరీరంలో కిడ్నీ అనేది ఎంత ముఖ్యమైన భాగమో, అది ఎలా పనిచేస్తుందో తెలియక నువ్వు ఈ నిర్ణయం తీసుకుని ఉంటావు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇవిగో, ఇవి కిడ్నీస్ మన శరీరంలో వెనక భాగంలో ఉంటాయి. ఫిల్టర్స్ లా పనిచేస్తాయి. మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు జీర్ణించుకోగా మిగిలిన మలినం ఈ కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయి బయటకు వస్తుంది. కిడ్నీ చెడిపోతే ఏమవుతుందో తెలుసా? ఆ మలినం శరీరం అంతటా వ్యాపించి రక్తం విషమయం అయిపోతుంది. ఇదంతా నీకు తెలుసా? ఇవేమి నాకు తెలియవు డాక్టర్. మనిషికి 2 కిడ్నీలు ఉంటాయని, ఒకటి పాడై తీసేసిన మనిషి చనిపోవడని మాత్రం తెలుసు. హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయికి 2 కిడ్నీలు చెడిపోయాయి. నా శరీరంలో 1 కిడ్నీ వేరు చేసి అతనికి ఇస్తే నాకు లాభిస్తుంది. నీకిట్ లాభం? ఆయన నాకు కొంత డబ్బిస్తామన్నారు. డబ్బు కోసం శరీరంలో ప్రధానమైన భాగం అమ్ముకుంటావా? ఏదో ఆవేశంలో ఒప్పుకున్నట్టున్నావు. ప్రశాంతంగా ఆలోచించు. ప్రస్తుతానికి నాకు డబ్బు చాలా అవసరం. నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను డాక్టర్. ఆల్ రైట్, నీ నిర్ణయం అదే అయినప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్పడం నా బాధ్యత. కిడ్నీ తీసివేయడానికి చేసే ఆపరేషన్లో ప్రాణానికి రిస్క్ ఉంది. అంతేకాదు, మరొక ముఖ్య విషయం, 2 కిడ్నీస్లో కిడ్నీ తీసివేస్తే నువ్వు మామూలు మనిషిగా తిరగలవు గాని ఇక జన్మలో ఫుట్బాల్ ఆడలేవు. నువ్వు గోల్ కీపర్ గా నిలబడితే నీ పేరు దేశ దేశాల్లో మారుమోగుతుంది. నువ్వు విదేశాల్లో కూడా మ్యాచెస్ ఆడగలవు. ఇప్పుడు ఈ తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీ కెరియర్ నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు. నేను ఆట ఆడి గెలవటం కన్నా విధి నాతో ఆడుతున్న ఆటలో నేను ఓడిపోకుండా నిలబడటం నాకు ముఖ్యం సార్. ప్లీజ్. ఆల్ రైట్, లెట్ మీ డూ ఆల్ ద టెస్ట్. కమ్ ఆన్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మధుసూదన్ రావు బ్లడ్ గ్రూప్ టిష్యూస్ మ్యాచ్ అయినాయి. వెరీ గుడ్. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు సార్? 27వ తేదీని ఫిక్స్ చేశాను. ఇదిగో కన్సెంట్ ఫామ్. ఈ ఆపరేషన్ నా ఇష్టానుసారంగానే జరుగుతోంది. నా చావు బ్రతుకులకు పూర్తి బాధ్యత నాదే అని ఇందులో ఉంది. చదువుకుని సంతకం చేయి. ఇదిగో బాబు 1,00,000 రూపాయలు. లెక్క పెట్టుకో. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? 1,00,000 రూపాయల కంటే ఎక్కువ వద్దన్నావుగా. ఇంకా కావాలా? చెప్పెంత కావాలా? నా కొడుకు బ్రతుకు కోసం ఎంతైనా సరే ఇస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మాట తప్పు. సార్, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పసివాణ్ణి బ్రతికించడానికి బేరమాడి లాభం పొందేటంతటి నికృష్టుని కాను సార్. అవసరమైతే నా కిడ్నీని దానం చేయడానికి సిద్ధపడే వ్యక్తినే గాని అమ్ముకునే మనస్తత్వం ఉన్నవాణ్ణి కాను.
కానీ ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితులు మీ దగ్గర ఈ లక్ష్య తీసుకునేలా చేశాయి. మా చెల్లెలి పెళ్లి గురించి, మా నాన్నగారి గురించి ఈ పని చేస్తున్నాను. 25 ఏళ్లుగా మా నాన్న కోసం ఒక్క పని చేయలేదు, ఒక్క పైసా కూడా సంపాదించి ఆయనకు అందివ్వలేదు. అందుకే ఈ లక్ష్య మీ దగ్గర అప్పుగా తీసుకున్నానే గాని నా కిడ్నీకి వెలకట్టి మాత్రం కాదు సార్. బాబు సార్, జరగకూడదు ఏదైనా జరిగి నేను ఆపరేషన్ టేబుల్ మీదే చచ్చిపోతే మీ రుణం తీర్చుకోలేను. ఒకవేళ బ్రతికితే నాదో చిన్న రిక్వెస్ట్. మీకెన్నో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, ఆఫీసులు ఉన్నాయి. అందులో ఏదో చిన్న ఉద్యోగం, కనీసం అటెండర్ పోస్ట్ అయినా ఇప్పించండి. ప్రతి నెల కొద్దిగా మీ రుణం తీర్చుకుంటాను. ప్లీజ్. తీసుకో బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.